వ్యూ పాయింట్. షుగర్ వచ్చిన తర్వాత తినే ప్రతిదీ గమనించుకోవాల్సి వస్తోంది. ఇందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంది, ఏది సులువుగా జీర్ణమవుతోంది, ఇలా లెక్కలేసుకొని తినాలి. అయితే కొంతమంది తెలియక, అవగాహన లేక కొన్ని ఆహార పదార్థాలను తినేస్తారు. చివరకు అది తేడా కొట్టిన తర్వాత ఇబ్బంది పడతారు. తీపిగా ఉండే పదార్థాలంటే ఇష్టం ఉండడం వల్ల తినేసి చివరకు బాధపడతారు. స్వీట్ కార్న్ కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. మరి డయాబెటిస్ పేషెంట్స్ స్వీట్ కార్న్ తినవచ్చా అన్నదే ఇప్పుడు చెప్పుకోబోతున్న విషయం. చాలా మందికి ఈ అనుమానం ఉండవచ్చు. మరి షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ కార్న్ తినవచ్చా లేదా అన్నది వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండి రుచిని కూడా అందించే ఫుడ్ స్వీట్ కార్న్. అయితే దీనివల్ల డయాబెటిస్ పేషెంట్స్ పై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందన్నది గమనించాలి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు శరీరానికి అవసరమైన విటమిన్స్ ఇందులో ఉంటాయి. మొత్తంగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే ఇందులో నేచురల్ షుగర్స్ అధికంగా ఉంటాయి. దీంతో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువే. వీటి వల్ల కొన్నిసార్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఈ తేడా కనిపిస్తోంది. అయితే అసలు స్వీట్ కార్న్ తినడం వల్ల డయాబెటీస్ ఎందుకు పెరుగుతుందని తెలుసుకోవాలి. నిజానికి మామూలు మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పోషకాలతో పాటు మంచి రుచిని కూడా అందిస్తోంది. కానీ మోతాదు మించితే మాత్రం ముప్పు తప్పదు. ఏ ఆహార పదార్థంలోనైనా మంచి చెడు ఉంటాయి. అదే విధంగా స్వీట్ కార్న్ విషయంలోనూ కొన్ని పరిగణలోకి తీసుకోవాలి. డయాబెటిస్ పేషెంట్స్ కి దీని వల్ల ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరిగే అవకాశం ఉంటుంది. స్వీట్ కార్న్ ని ఏ రూపంలో ఎంత మొత్తంలో తీసుకుంటున్నారన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. స్వీట్ కార్న్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పైగా గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే. అంటే షుగర్ పేషెంట్స్ తినవచ్చు అనడానికి ఇదే ప్రామాణికం. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో షుగర్ ఎక్కువ మొత్తంలో విడుదల కాదు. రక్త నాళాల్లో చక్కెర పేరుకుపోయే ముప్పు కూడా ఉండదు. అమాంతం షుగర్ లెవెల్స్ పెరగదు. అయితే ఇక మరో కోణంలో చూస్తే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. మరి ఎక్కువ మిగతా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తో కలిపి తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.